చిత్ర వినోద్‌ల రిసెప్షన్ కోసం బాగి అమర్ దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లని చాలా ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. చిత్ర 6 నగల్ని వేసుకొని అద్దం ముందు కూర్చొని చూసుకొని చాలా చాలా మురిసిపోతూ ఉంటుంది. వినోద్ ఏమో ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటాడు. వచ్చిన గెస్ట్‌లనందరినీ కూడా రాథోడ్, సదాశివం ఇద్దరూ కలిపి రిసీవ్ చేసుకుంటూ రండి రండి కూర్చోండి అని అందరినీ కూర్చోపెడుతూ ఉంటారు. ఇక బాగి అమర్ కూడా బాగా రెడీ అయిపోయి రిసెప్షన్ దగ్గరికి వస్తారు. పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అవుతూ ఉంటే అమ్ము దగ్గర ఉండి అంజుని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆరు గుప్తా గారు అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. పిల్లలు అలా రెడీ అవుతూ ఉంటే పిల్లల్ని చూసి ఆరు చాలా చాలా మురిసిపోతూ మెచ్చుకుంటూ మెటికలు విరుచుకుంటూ ఉంటుంది. అమ్మో, అందరము రండి వెళ్దాం అని అంజు ఒక 4 అడుగులు ముందుకు వేసి వెళ్తూ ఉంటే అమ్ము మాత్రం రాకుండా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి అమ్ము, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, రా అమ్ము అని అంజు పిలుస్తూ ఉంటుంది. నాకు అమ్మ గుర్తుకు వచ్చింది అని అమ్ము అనగానే ఇక అంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మనం వినోద్ బాబాయ్ పెళ్లిలో ఎలా డ్యాన్స్ చేయాలో కూడా అమ్మ మనకు నేర్పించింది. మనతో కలిపి అమ్మ కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. అవన్నీ నీకు గుర్తున్నాయా? ఇప్పుడు అమ్మని చాలా మిస్ అవుతున్నాము అని అమ్ము కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఏడవకమ్ము, అసలు అమ్మ ఇప్పుడు మనతో పాటి లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అమ్మ ఇక్కడే మన చుట్టుపక్కలే ఉంటుంది, మనల్ని చూస్తూ ఉంటుంది, మనకు దగ్గరగానే ఉంటుంది. అమ్మ మనతో పాటే ఉందని అనుకుంటూ ఉండు అమ్ము. అసలు అమ్మ మనకు దూరంగా ఉంది, వెళ్ళిపోయిందని నువ్వు అస్సలు అనుకోకు అని అంజు నచ్చ చెప్తూ ఉంటే ఆరు ఇదంతా చూస్తూ వింటూ బాధపడుతూ ఉంటుంది.